నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇది నా ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. దోశ కోసం అయితే ఇంకా దోశ పిండి అయితే వేసేసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా దోశలోకి అయితే పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ముందుగా అయితే ఇక్కడ ఆనియన్ దోశ అయితే వేస్తున్నానండి. అందుకోసం అయితే ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. ఇంక ఇప్పుడైతే మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే కొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి. అంటే మా వదినకి డెలివరీ అయిందనమాట. డెలివరీ అయ్యి 7 months అవుతుంది. అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే వచ్చారు. ఇంకా అందుకోసం చూడ్డానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అందుకోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూసేసి ఈవినింగ్ అంతా రిటర్న్ వచ్చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడైతే దోశ అనేది వేసేసి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. మీలో ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది నాకు వస్తుందండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఎగ్ దోశ అనేది వేస్తున్నాను అనమాట. దోశలో ఎన్ని రకాల దోశలైనా వేసుకోవచ్చు కదండి. ఇంకా మా వారైతే ఇంకా ఒకటి ఎగ్ దోశ కావాలని చెప్పేసి అయితే అడిగారు. ఇంకా దానికోసం అయితే ఎగ్ దోశ వేసి ఇంకా మా పిల్లలకైతే ఫ్రెష్ అయ్యి వచ్చారని చెప్పేసి వాళ్ళకు కూడా దోశ అనేది వేస్తున్నాను. ఇంకా మా అమ్మాయికి కూడా ఎగ్ దోశ కావాలని చెప్పేసింది. తనకు కూడా నేను ఎగ్ దోశ అనేది వేసి చేశాను అనమాట. ఇంకా తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది తినేస్తానండి. మా పిల్లలకి అందరికీ వేయించేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి మొత్తం స్టవ్ అంతా మెస్సీగా ఉంది కదా, దాన్ని అంతా కూడా క్లీన్ చేసేసుకొని అయితే రెడీ అవ్వాలి. మనం ఇప్పుడంతా క్లీన్ చేసేసుకొని అయితే రెడీ అయ్యి వెళ్ళామంటే ఈవినింగ్ వచ్చేపాటికి కొంచెం వంట చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. అలాగే పెట్టేసి ఉంచేసి వెళ్ళానంటే మాత్రము చిరాగ్గా అనిపిస్తుంది. వచ్చిన తర్వాత మనం ఎంత దగ్గర ప్లేస్ విలేజ్ అయినా జర్నీ చేసింటాం కదా, కొంచెం జర్నీ అయినా సరే చిరాకు వస్తుంది. అది ఇవాళ ఎండ కూడా కొంచెం బీభత్సంగా ఉందండి. ఫస్ట్లో అయితే ఏం ఎండ లేదు, కొంచెం క్లౌడీగా ఉంది కదా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళాము. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా టైం వచ్చేసి 10 అలాగా అవుతోందండి. రెడీ అయిపోయి పిల్లలు రెడీ చేసేపాటికి ఆ టైం అయిపోయింది. ఇక్కడ నేను మీతో అదే చెప్తున్నానండి. మీతో వాయిస్ అలాగే ఉంచేద్దాం అనుకున్నా కానీ కొంచెము సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి పక్కన. ఇంకా దానికోసం అయితే మ్యూట్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయి ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము, బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా డోర్స్ అన్నీ లాక్ చేసేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారండి. వస్తానని చెప్పేసి ఫోన్ చేశారు. ఇంకా మా వారి కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇక్కడ. ఇంకా మా బాబు కొంచెము అలిగాడండి. ఎందుకు అలిగావంటే ఇంకా ఎప్పుడు వెళ్తాము, ఇక్కడే టైం అయిపోతుంది, ఇంకెప్పుడు మనం వెళ్ళేది అని చెప్పేసి అయితే అలిగాడు. ఇంకా బయలుదేరేసి షాప్కి అయితే వచ్చామండి. అంటే కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకుందాము అని చెప్పేసి ఒక షాప్లోకి అయితే వచ్చాము. ఇది రాజస్థాన్ వాళ్ళది షాప్ అండి. పుట్టపర్తిలో మోస్ట్లీ కాశ్మీర్ వాళ్ళవి, రాజస్థాన్ వాళ్ళవి వీళ్ళవే ఉంటాయండి షాప్స్ ఎక్కువగా. బట్టల షాపులు అన్నీ కూడా వీళ్ళవే ఉంటాయన్నమాట. ఇంక ఇదైతే పుట్టపర్తి మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్డు మందిర్ నుంచి ఒక 2-3 kilometers అంతా కూడా సత్యసాయి బాబాకు సంబంధించిన స్కూల్స్, కాలేజెస్, మ్యూజిక్ కాలేజెస్, మ్యూజియంస్ ఇవే ఉంటాయండి ఎక్కువగా. అంటే మిడిల్లో ఇంకా ఏ షాప్స్ కానీ వేరే దానికి సంబంధించినవి ఏవి ఉండవు, లైన్గా అవే ఉంటాయి. అంటే బాయ్స్ గర్ల్స్ అన్నీ సపరేట్ అనమాట. కాలేజెస్ కూడా ఉన్నాయండి. ఇంక ఇదైతే పుట్టపర్తిలో ఉన్న ఎయిర్పోర్ట్ అనమాట. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు కానీ అంటే ఎక్కువగా విఐపీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లైట్స్ అవన్నీ ల్యాండ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఇక్కడ హాస్పిటల్స్లో మెయిన్గా హార్ట్ సర్జరీస్ కానీ హార్ట్ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీంట్లో. అది కాక ఫ్రీ ట్రీట్మెంట్ అండి. ఇక్కడ 29 states వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. కిడ్నీస్ కానీ లంగ్స్ కానీ ఇది ఫేమస్ అనమాట. చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారండి. అందులో మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తారు.
ఇంకా ఆపరేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీ అండి. ₹1 కూడా చార్జ్ చేయరనమాట, ₹1 కూడా. ఇంక ఇక్కడైతే మా వదిన వాళ్ళ ఊరికైతే ఎంటర్ అయిపోయాము. దాదాపు నేను ఈ ఊరికి రాక ఒక 7 years అవుతా ఉందండి. అప్పుడెప్పుడో మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ పాప పుట్టినప్పుడైతే వచ్చాను, మళ్ళీ ఇదే రావడం అనమాట. ఇంకా పిల్లలు కూడా కొంచెము ఎగ్జైట్గా ఉన్నారు, అంటే చిన్న పాపను చూద్దాము అని చెప్పేసి ఎగ్జైట్గా ఉన్నారు. ఇంక ఇక్కడైతే మేము ఒక 2 hours అలా ఉండేసి మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఊరికైతే వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. నేను లోపల వీడియో ఏం షూట్ చేయలేదు, ఇంకా ఇంటి దగ్గర వరకే షూట్ చేశానమాట. ఒక 2 hours స్పెండ్ చేసేసి రిటర్న్ అయితే అయ్యాము. మేము రిటర్న్ అయ్యేపాటికి 1:30 అలాగైందండి టైము. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకా కొత్త చెరువులోకి అయితే వచ్చేసామన్నమాట. ఫ్రూట్స్ అవి తీసుకుందామని చెప్పేసి ఇక్కడ మన ఆచారాన్ని అయితే పాటించాలి కదండి. అంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఇల్లుకి మనం వెళ్తున్నాము అంటే ఇంకా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ అవి పట్టుకెళ్తాం కదా. ఇంకా అందులో మన అంటే ఇంట్లో వాళ్ళు ఇంకా దగ్గర రిలేటివ్స్కి వెళ్తున్నామంటే ఇంకా కొంచెం ఎక్కువగానే పట్టుకెళ్తాం కదండి. ఇంక ఇక్కడైతే మా వారు వెళ్ళారనమాట ఫ్రూట్స్ అవి తీసుకొస్తానని చెప్పేసి. ఎండలు అసలు బాబోయ్ చాలా బీభత్సంగా ఉన్నాయండి ఇవాళ. మేము ఇంట్లో ఉంటే ఎండ తెలియలేదు, కానీ ఏదో క్లౌడీగా ఉంది క్లైమేట్, ఎండ లేదు, వెళ్ళేసి వద్దాం అనుకొని బయలుదేరాం, కానీ చాలా వేడిగా ఉంది అనిపించిందండి ఇవాళ. టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా మా పిల్లలైతే వేడిగా ఉంది, ఏమైనా చల్లగా తాగుదాం మమ్మీ అని చెప్పేసి అంటే ఇంకా మా వారికి అయితే చెప్తే ఒక బిందును స్ప్రైట్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా స్ప్రైట్ అయితే మా బాబు తాగేశాడు, బిందు అనేది మేము ముగ్గురం షేర్ చేసుకొని తాగామన్నమాట. బయటకు వచ్చినప్పుడు ఇలా కూల్ డ్రింక్స్ అన్నీ అవాయిడ్ చేయాలి, ఏమన్నా మజ్జిగ లస్సీ ఇలాంటివి తాగుదాం అనిపిస్తుంది, కానీ ఎంత అవాయిడ్ చేద్దామన్నా కూడా అవాయిడ్ చేయలేం కదా. ఇంకా తర్వాత అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్ళి ఇంకా అక్కడ వీడియో ఏం షూట్ చేయలేదండి. ఇంకా మేము అయితే రిటర్న్ 6 అంతా వచ్చేసామన్నమాట. అక్కడ ఒక 1.5 hour 2 hours అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా వాళ్ళని పలకరించేసి రిటర్న్ వచ్చేసేపాటికి మాకు 6-6:30 అలాగైందండి. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంకా పూజ అది చేసేసుకున్న తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేశానమాట. మా అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు నిద్రపోదండి, ఇలా బయట జర్నీ అంటే చాలు తనకి నిద్ర వచ్చేస్తుందన్నమాట. ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.